అంతా అనుకున్నట్టే జరుగుతుంది. రేవంత్ సర్కార్ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లదు అనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. యూరియా కొరతపై రైతుల్లో నెలకొన్న ఆగ్రహం చల్లారాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈలోపే ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు రావచ్చు. కానీ హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం సెప్టెంబర్ 30 కల్లా ఎన్నికలు పూర్తి చేయాలి. అందుకే నేరుగా హైకోర్టు దగ్గరికే వెళ్లి కనీసం 2-3 నెలలు గడువు అడగాలనుకుంటుంది రేవంత్ సర్కార్. అందుకు కావాల్సిన కారణాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అయితే పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణల బిల్లు ఇంకా గవర్నర్ దగ్గర ఉంది. దాన్ని న్యాయ నిపుణులకు పంపించాలనుకుంటున్నారు గవర్నర్ జిష్ణుదేవ్. అదే జరిగితే ఇప్పట్లో బిల్లుపై సంతకం పెట్టనట్టే అర్థం. ఎలాగో ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి గవర్నర్కు కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం అని కోర్టుకు చెప్పి గడువు అడగొచ్చనేది సర్కార్ ప్లాన్ లా కనిపిస్తోంది. పైగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రక్రియ ఇంకా చాలా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్దగా సమయం లేదు కూడా. ముందుగా స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ బీసీ సంక్షేమ శాఖ నుంచి జీవో రావాలి. అది వచ్చాక పంచాయతీరాజ్ శాఖ దగ్గర ప్రాసెస్ మొదలవుతుంది. ఎవరికి ఎంతెంత రిజర్వేషన్లు ఇవ్వాలనే ఫార్ములా ప్రకారం కోటా నిర్ణయించాలి. ఈ కసరత్తు మొత్తం పూర్తి కావడానికి ప్రభుత్వానికి సమయం కావాలి. ఒకవేళ రాజ్ భవన్ నుంచి ఆ ఫైల్ రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళినా అక్కడ నుంచి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికలు గడువులోపు పెట్టడం సాధ్యం కాదన్నట్లుగానే కనిపిస్తుంది. నిజానికి ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదేనన్న చర్చ జరుగుతుంది. వీలైతే మరో 2-3 నెలలు వాయిదా పడితే బెటర్ గా ఉంటుందన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఓవరాల్ గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయ్యాకే తెలంగాణలో స్థానిక సంస్థల పోరు ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి వీల్లేదని డిమాండ్ చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. అలాగని ఏవేవో కారణాలు చూపుతూ రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలను వెళ్లొద్దని కూడా భారత చైతన్య యువజన పార్టీ హెచ్చరిస్తుంది.